హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఆర్ఆర్బి గ్రూప్ డి 2025ని ఏ విధంగా క్రాక్ చేయాలి? ఎవరు హౌస్ వైఫ్స్ కానీ, జాబ్ చేస్తూ చదివేవారు కానీ, ఫస్ట్ టైం అటెంప్ట్ చేసేవాళ్ళు కానీ, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కానీ ఈ గ్రూప్ డి 2025ని ఈజీగా క్లియర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? అయితే కొంతమంది నాకు ఎక్కువగా కామెంట్లు పెట్టేది ఏంటంటే, బ్రదర్ మేము నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మాకు మ్యాథ్స్ అంతగా రాదు అని చెప్పి చెప్తున్నారు. ఈ మ్యాథ్స్ అనేది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, అంటే చదవటంలో ఇంపార్టెంట్ అని కాదు, మీకు రాకున్నంత హార్డ్ ఏమీ ఉండదు. ఇది ఈజీగా దీన్ని క్రాక్ చేయొచ్చు. ఈ ఫస్ట్ ఏంటంటే ఈ పదం ఉంది కదా, నాన్ మ్యాథ్స్ అని, ఆ పదాన్ని మీ మైండ్లో నుంచి తీసేయండి. ఓకేనా? నేను మ్యాథ్స్ క్లాసులు కూడా చేస్తాను, అప్పుడు మీరు బ్రదర్ మీ వీడియోస్ చూసిన తర్వాత కూడా మాకు ఇంకా భయం వేస్తుంది అని అంటే అప్పుడు ఫర్దర్గా అప్పుడు ఆలోచించవచ్చు. ఖచ్చితంగా ఈ 25 మ్యాథ్స్లో దాదాపు 20 మార్కుల వరకు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళు సాధించుకోవచ్చు. దానికి కూడా కొన్ని మోడల్స్ ఉంటాయి. కొన్ని మోడల్స్ ఏంటంటే అవి వితౌట్ పెన్ తోటి పెట్టేటట్టు ఉంటాయి. అవి నేను ఆ లిస్ట్ మీకు ఇస్తాను. ఆ లిస్ట్ మీకు ఇచ్చినప్పుడు దాన్ని రోజు ఖచ్చితంగా చూడండి, ప్రాక్టీస్ చేయండి. చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ క్వశ్చన్ మీకు అక్కడ వచ్చినప్పుడు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఆ టైప్ వచ్చినా సరే మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఇంకోటి, హౌస్ వైఫ్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటే ఇంట్లో పనులు ఉంటాయి, చాలా పనులు ఉంటాయి వాళ్ళకి. మరి వాళ్ళు ఆ పనులు చేసుకున్న తర్వాత మరి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను చెప్తాను. 24 గంటలు అనేది ఎవరికి కూడా ఆ పని అనేది ఉండదు. 24 గంటలు ఎవరికీ పని ఉండదు. ఖచ్చితంగా ఏదో ఒక టైంలో 24 గంటలో కొంత సమయం అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఆ టైంలోనే మీరేం చేయాలంటే ఖచ్చితంగా చదవాలి. అయితే ఎలా చదవాలి, ఏమేం చదవాలి? మీరు ఇప్పుడు నాన్ మ్యాథ్స్ అని అంటున్నారు కదా, ఇప్పుడు మీకు ఇది హార్డ్ అనిపిస్తుంది కదా, మరి ఇక్కడ మీరు హార్డ్ అనుకుంటుంటే మరి వేరేది మీకు ఈజీ ఏదో ఒకటి ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు రైట్ కాకపోతే లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ కాకపోతే ఖచ్చితంగా రైట్ అవుతుంది. అలానే మీరు నాన్ మ్యాథ్స్ అంటే ఖచ్చితంగా సైన్స్ స్టూడెంట్స్ అయి ఉంటారు కదా, అంటే సైన్స్లో కొంచెం పట్టు అనేది ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే ఉన్న టయాన్ని యూటిలైజ్ చేసుకునేదే గొప్ప అవకాశం. ఉన్న టయాన్ని యూటిలైజ్ చేసుకోండి. అంటే టయాన్ని నిర్లక్ష్యం చేయకుండా, టయాన్ని వ్యర్థపరచకుండా. అంటే అలా కొంతమంది ఖాళీ టైం దొరికితే ఖచ్చితంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఫోన్లో ఇన్స్టాగ్రామ్ అని లేకపోతే యూట్యూబ్లో ఆ షార్ట్స్ కానీ చాలా చూస్తుంటారు. ఆ టైమే మిమ్మల్ని ఏం చేస్తుందంటే సెలక్షన్ లిస్ట్లో మీ పేరు లేకుండా చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఉన్న టయాన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. 6 నెలలు ఫ్రెండ్స్, 6 నెలలు లేకపోతే 5 నెలలు, ఎన్ని నెలలు ఉన్నాయో తెలియదు. ఎగ్జామ్ 3 నెలల్లో పెట్టచ్చు, 4 నెలల్లో పెట్టచ్చు. రైల్వే వాళ్ళు మనకు ఫోన్ చేసి చెప్పరు కదా, చెప్పండి మీరు ఫ్రీగా ఉన్నారా, ఇప్పుడు మీకు ఎగ్జామ్ పెట్టచ్చా, ఈ నెలలో ఎగ్జామ్ పెట్టచ్చా అని మనల్ని ఏం అడగరు కదా, అది వాళ్ళ ఇష్టం. అంటే వాళ్ళు మనకి ఒక టైం పీరియడ్ ఇచ్చారు. ఇదిగోండి నోటిఫికేషన్ ఎండ్ ఆఫ్ ది డేట్ అండ్ ఎగ్జామ్ ఈ మంత్లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయని ఒక టైం పీరియడ్ ఇస్తాడు. ఆ టైం పీరియడ్లో మనం అనేది సిలబస్ అనేది కంప్లీట్ చేయాలి, ప్లస్ రివిజన్ చేయాలి. కాబట్టి ఏం చేయాలంటే ఉన్న టయాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. హౌస్ వైఫ్స్ మీరు ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోమాకండి. ఎందుకనంటే 2019లో చాలామంది లేడీస్ గ్రూప్ డిని క్రాక్ చేశారు. రీసెంట్గా వచ్చిన ఏఎల్పిలో కూడా చాలామంది లేడీస్ క్రాక్ చేశారు. అంటే వాళ్ళకన్నా మీరేం తక్కువని కాదు. కష్టపడితే మీకు, మీ ఫ్యామిలీకి, మీ పిల్లలకి ఒక బంగారు భవిష్యత్తు అనేది మీరు ఏర్పాటు చేయగలుగుతారు. ఓకేనా? మీరు ఒక చిన్న కష్టం వస్తేనే నిలబడి కుటుంబాన్ని ముందుకు నెడతారు. అంటే ఒక ఇంట్లో లావాదేవీలు కూడా చాలామంది లేడీస్ చేతుల్లోనే ఉంటాయి. అంత పవర్ ఉన్న మీకు ఈ నాన్ మ్యాథ్స్ లేకపోతే మాకు ఈ జాబ్ వస్తుందా అనే ఆ అపోహను మాత్రం ఖచ్చితంగా తీసేయండి. నేను ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని 20 మార్కులు మీకు వచ్చేటట్టు నేను చేస్తాను. ఎందుకంటే ప్రజెంట్ ఈ ఎన్సీఆర్టీ సిరీస్ చేయటమే సరిపోతుంది, ఒక్కడనే అయ్యాను నేను. ఇంకోటి ఏంటంటే నేను ఈ రీజనింగ్, మ్యాథ్స్ ఇవి మొత్తం చెప్పాలంటే కొంచెం నాకు టైం కుదరతలేదు, నా ఎక్విప్మెంట్స్ కూడా ఎక్కువ లేవు నా దగ్గర, అందువల్లనే నాకు ఇబ్బంది అవుతుంది. త్వరలోనే, చాలా త్వరలోనే కంప్లీట్ వీడియో పెడతాను. ఆ వీడియోలోనే కాన్సెప్ట్ ప్లస్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ నేను కవర్ చేస్తాను మీకు అర్థమయ్యే రీతిలో. ఇంకెప్పటికీ దాన్ని మర్చిపోరు. ఆ విధంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి జాబ్ చేస్తూ
చదివేవారు చాలామంది ఉన్నారు. పార్ట్ టైం జాబ్ కానీ ఫుల్ టైం జాబ్ కానీ చేసేవాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని అంటే, ఒకేసారి కొండని ఎత్తడం కష్టమవుతుంది. కాబట్టి రోజు కొంత పాటు తీసుకెళ్ళి ఇక్కడి నుంచి ఇక్కడ వేయటం మనకు ఈజీ అవుతుంది. అదేవిధంగా మీరు ఏం చేస్తారంటే, జాబ్ చేసేవాళ్ళు రోజు చదవండి. కాకపోతే 2 గంటలు చదువుతారా, 3 గంటలు చదువుతారా, 4 గంటలు చదువుతారా అనేది మీ జాబ్ మీద డిసైడ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం రోజుకి కొంచెం తీసుకెళ్ళి మీ మైండ్లో వేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఎగ్జామ్కి 1 మంత్ ముందు మీరు గట్టిగా కూర్చుంటే ఖచ్చితంగా సెలక్షన్ లిస్ట్లో మీ పేరు అనేది కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ టైం అటెంప్ట్ చేసేవాళ్ళు మరి ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు అనేది నాకు అంతగా ఐడియా లేదు. అంటే ఎవరు నాకు మెసేజ్ చేయలేదు ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నామని. అయితే చూడండి, ఫస్ట్ టైం అటెంప్ట్ చేసే వాళ్ళు ఏం చేయాలని అంటే, మీరు వెళ్ళే రూటు కరెక్టేనా. ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్ళాలి కానీ పొరపాటున విజయవాడ బస్సు ఎక్కారనుకోండి, విజయవాడ వెళ్తారు కానీ హైదరాబాద్ వెళ్ళరు. అలానే మీరు ఏం చదువుతున్నారు అనేది మీకు అది ఎంతవరకు తెలుసు, అది మనకి ఎగ్జామ్లో రావడానికి ఛాన్సెస్ ఉందా లేదా అనేదే మీరు గమనించుకోవాలి. ఎందుకంటే చాలా కష్టపడతారు ఫస్ట్ టైం అటెంప్ట్ చేసేవాళ్ళు. మేము కష్టపడాలి, ఫస్ట్ టైంలోనే మాకు జాబ్ రావాలని చాలామంది అనుకుంటారు. కానీ చదివేది ఏంటిదో వాళ్ళకి తెలియదు. అంటే ఇప్పుడు కళ్ళు మూసుకున్న వ్యక్తి కనుక ఒకవైపు పోతూ ఉంటుంటే ఎటువైపు వెళ్తున్నాడో, ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడో తెలియకపోతే ఏ విధంగా తప్పు దారిన పోతాడో, అలానే వీళ్ళకి ఏం చదువుతున్నాము అనేది క్లారిటీ లేకపోతే ఎగ్జామ్లో మంచి మార్క్స్ అనేవి రావు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చదువుతున్నాము, కాన్సెప్ట్ ఏంది, ఫస్ట్ ఏంటంటే సిలబస్ రాసుకోండి. ఎక్కువ వెయిటేజ్ ఎక్కువ ఉంది. రీజనింగ్కి 30 ఉన్నాయి, జనరల్ సైన్స్ అండ్ క్వాంట్కి వచ్చేసి 50 ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, రీజనింగ్ 30, క్వాంట్ అండ్ సైన్స్ కలిపి 50, ఎంత అయిపోయినాయి, 80 అయినాయి. ఇంకా మిగతా 20 మార్కులు మనకి ఏంటంటే కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్. కరెంట్ అఫైర్స్ కూడా ఎలా పడితే అలా చదవద్దు, డెప్త్ అస్సలు చదవద్దు. ఎందుకనంటే రైల్వే గ్రూప్ డి అనేది 10వ తరగతి బేస్ మీదే మిమ్మల్ని విపరీతమైన క్వశ్చన్స్ అడగడు. మిమ్మల్ని ఎంత ఒక మహానది లేకపోతే ఆ పిల్ల కాలువ మహానదిలా క్వశ్చన్స్ అడగడు. అంటే ఆ ఊరు నుంచి ఈ ఊరికి ఉండేటట్టు క్వశ్చన్స్ అడగడు. ఒక చిన్న క్వశ్చన్ వేస్తాడు. ఆ క్వశ్చన్లో నుంచి ఉన్న తోకను పట్టుకొని మనం లాగితే ఖచ్చితంగా మనకి ఆన్సర్ వస్తుంది. అంతేగాని డెప్త్ పోయి బాగా అంత చదవాల్సిన అవసరం లేదు. కరెంట్ అఫైర్స్ కాడ ఏ విధంగా చదవాలి, కరెంట్ అఫైర్స్ కాడ నేను వీడియోస్ చేస్తాను, వాటిని కూడా మీరు చూడండి. మిమ్మల్ని నాకు తెలుసు ఇప్పుడు టైం ఎక్కువ లేదు, నేనే వీడియోస్ కొంచెం స్లోగా పెడుతున్నాను కొన్ని కారణాల వల్ల. ఈ 2 లేదా 1వ తారీఖున మీకు పీడిఎఫ్ అనేది అందజేస్తాను. అందజేసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఇంకా ఫాస్ట్గా చేయడానికి నేను వీడియోస్ ఎక్కువ పెడుతుంటాను. ఎన్సీఆర్టీ సిలబస్ అనేది సైన్స్కి మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని దాటి ఇవ్వడు కాబట్టి ఖచ్చితంగా మీరు చదవండి ఫ్రెండ్స్. ఇంకా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనేది, నాన్ మ్యాథ్స్ అనేది ఒక ఐడెంటిటీ కాదు. మీకు కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఇచ్చిన ఐడెంటిటీ కాదు. మీకు మీరు లేకపోతే పక్కన వాళ్ళు చెప్తుంటారు, సార్ ఈ పలానా పర్సన్ మా ఫ్రెండు ఇతను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అంటే మ్యాథ్స్ రాదు అని మీకు మీరు డిసైడ్ అవుతున్నారు. కాబట్టి దయచేసి అలా అనుకోమాకండి. ఎందుకంటే మ్యాథ్స్లో కూడా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, వాటిని మనం ఈజీగా అంటే చాలా ఈజీగా చేయొచ్చు. అవి చెప్తాను చూడండి. ఇప్పుడు పార్ట్ 1 ఉంది. ఈ పార్ట్ 1లో పర్సంటేజెస్ ఇంపార్టెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇంపార్టెంట్, డిస్కౌంట్స్ ఇంపార్టెంట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇవి ఈ చాప్టర్ నుంచి పార్ట్ 1 నుంచి ఇస్తారు మనకి. పర్లేదు, మంచిగానే వస్తాయి. దాదాపు ఒక 6 క్వశ్చన్స్ వచ్చినా పర్సంటేజెస్ నుంచి ఖచ్చితంగా వస్తాడు, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి వస్తుంది, డిస్కౌంట్ నుంచి, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రతిదాని నుంచి వస్తాడు. అయితే ఈ పార్ట్ 2 ఉంది కదా, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, పార్ట్నర్షిప్, మిక్చర్ అండ్ అలిగేషన్, రేషియో అండ్ ఏజెస్, యావరేజెస్, ఇవి మనకి ఈజీగా ఉంటుంది. ఈ పార్ట్ 2 అనేది నేను చేస్తాను. ఒక్క వీడియోతోటి కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఏ విధంగా చేయాలనేది నేను చెప్తాను. దీని తర్వాత పార్ట్ 3, ఇది కూడా మనకి ఇంపార్టెంట్. టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సైన్స్ అండ్ నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్. ఇంకా జామెట్రీలో వచ్చేసి పార్ట్ 4లో జామెట్రీ 2D 3D. ఇంకా ఇది పార్ట్ 5 అంటే ఆల్జీబ్రా, స్క్వాడ్స్ అండ్ ఇండిజెస్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, ట్రిగ్నోమెట్రీ. ఇవి మొత్తం కూడా ఫ్రెండ్స్ మీరు కష్టం అనుకుంటున్నారు, చాలా అంటే చాలా ఈజీ. ఇప్పుడు సపోజ్ దీన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్తే, ఒక వస్తువుని 5 రూపాయలకు కొని 6 రూపాయలకు అమ్ముతున్నారు. ఇదేంటిది, కొన్న వేల, ఇదేమో అమ్మిన వేల. అంటే కొన్న వేల మీదనే కదా. ఇప్పుడు మీరు కనుక ఎవరి దగ్గరికైనా వెళ్ళి, నేను ఒక వ్యక్తికి 10 రూపాయలు పెట్టి అమ్ముతున్నాను, నాకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని అన్నాను అనుకో, వాడు మన వెంక కింద మీద చూస్తాడు. నువ్వు ఎంతకు కొన్నావో చెప్పు, అప్పుడే నీకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది నేను చెప్తాను అని అంటారా అనరా?
అంతే కదా. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ని 10,000కి అమ్ముతున్నా, నాకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అన్నాను అనుకో, అసలు నువ్వెంత కొన్నావో చెప్పు. అంటే లాభం కానీ నష్టం కానీ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఓన్లీ కొన్న వెల మీద డిపెండ్ అవుతుంది. ఇలా కొన్ని ఉంటాయి, వాటిని మీరు పట్టుకుంటే చాలు. అది మనకు జుట్టు లాంటిది, దాన్ని పట్టుకుంటే ఈ చాప్టర్ మొత్తం మీకు ఈజీ అనిపిస్తుంది. పర్సంటేజెస్ కాడ అంతే, డిస్కౌంట్స్ అంతే. ఇవి మనం షాపింగ్ మాల్స్లో అవి చూసేవే, అవి చాలా ఈజీ. ఇప్పుడు ఒక వస్తువు 5 రూపాయలు ఉంది, కానీ మనకు 3 రూపాయలకి అమ్ముతున్నాడు అంటే ఏంటిది? ఇది డిస్కౌంటే కదా. ఎంత ఇస్తున్నాడు డిస్కౌంట్? 2 భాగాలు ఇస్తాడు. ఎంత మీద ఇస్తాడు? యాక్చువల్ ఒరిజినల్ వాల్యూ ఎంత? 5 కదా. ఇంటూ పర్సంటేజ్ కావాలి, నాకు పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100. అంటే 5 1s ఆర్ 5 20s ఆర్ ఓకే. అంటే 40% అనేది మనకు డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఇంకా దీంట్లో ఏమన్నా హార్డ్ ఉందా ఫ్రెండ్స్? హార్డ్ అనేది లేదు. కాబట్టి ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను, మీలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి. ఓకేనా? 20కి 25కి ఖచ్చితంగా మీకు 20 మార్క్స్ అనేవి మ్యాథ్స్లో వస్తాయి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఓకేనా? వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, అన్నెసరీ కంటెంట్ని నేను ఎక్కువ చెప్పను నేను, ఎందుకంటే మీకు ఉపయోగపడేదే. నిన్న మన ఆస్పిరెంట్స్, మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్ ఒక ఆమె అడిగింది, ఒక సిస్టర్ అడిగారు, బ్రదర్ మాకు ఇలా ఒక వీడియో చేయండి, మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళము అని చెప్పి అన్నారు. పర్టికులర్గా అందుకని వీడియో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సైన్సే నేను 7th అవగొట్టాలి. 7th అవగొట్టి మీకు ఆ పీడిఎఫ్ అనేది ఈ 1వ తారీఖు లోపు అందజేయాలి. ఓకేనా? ఆ పీడిఎఫ్ కూడా ఒకసారి మీరు చూడండి, మీకు ఏ విధంగా ఉన్నది, మీకు నచ్చిందా లేదనేది ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, చూపిస్తున్నాను చూడండి.